హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్. నేను ప్రస్తుతం కర్ణాటక స్టేట్లో ఉన్నాను. ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని మీకు వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేస్తాను. అవేమిటో చూద్దాం పదండి. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో గల బృందావన్ గార్డెన్స్ను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. దాని యొక్క వివరాలు చూద్దాం పదండి. ఆ ఎదురుగా కనిపించేదే బృందావన్ గార్డెన్స్ యొక్క టికెట్ కౌంటర్. ఈచ్ టికెట్ కాస్ట్ 100 రూపీస్. ఈ బృందావన్ గార్డెన్స్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతిరోజు ఓపెన్ చేయబడి ఉండును. ఈ బృందావన్ గార్డెన్స్ను మైసూర్ దివాన్ సర్ మీర్జా ఇస్మాయిల్ 1927 నుండి 1932 సంవత్సరముల మధ్య నిర్మించారు. ఇది కృష్ణసాగర్ డ్యాం సమీపంలో కలదు. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ అందమైన ఫౌంటైన్లు, టెర్రస్ గార్డెన్లు మరియు పచ్చని చెట్లతో కూడిన సుందర ప్రదేశం. ప్రతి సంవత్సరం 2 మిలియన్ల పర్యాటకులు ఈ గార్డెన్స్ను సందర్శిస్తూ ఉంటారంటే నమ్మశక్యం కాదేమో. ఇది బృందావన్ గార్డెన్స్ పేరుతో ఒక ప్రత్యేక ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది. కాశ్మీర్లోని షాలిమార్ తోటలచే ఈ గార్డెన్ ప్రేరణను పొందింది. ఈ గార్డెన్ను పూర్తిగా ఆస్వాదించుటకు సుమారు 2 నుంచి 3 గంటల వరకు సమయం పడుతుంది. ఈ బృందావన గార్డెన్స్లో ఎన్నో సినిమాలకు సంబంధించిన సాంగ్స్ను కూడా షూట్ చేశారు. ఈ గార్డెన్స్లో షూట్ చేసిన మీ అభిమాన హీరో యొక్క సాంగ్ ఏదైనా మీకు గుర్తుకు వస్తే కామెంట్లో తెలియచేయండి. ఈ గార్డెన్స్ వద్ద గల నదిలో సాయంత్రం బోటింగ్ సౌకర్యం కూడా అందుబాటులో కలదు. ఇక్కడకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు ప్రతిరోజు సందర్శిస్తూ ఉంటారు. ఇది మైసూర్ పర్యటనలో తప్పక చూడవలసిన ఒక ముఖ్యమైన ప్రదేశం.
ఇక్కడ రాత్రి సమయంలో విద్యుత్తు దీపాల అలంకరణ మరియు సంగీత జలధారలు ఎంతో అందముగా కనిపించగలవు. మన హోమ్ టౌన్ నుండి మైసూరుకు రెగ్యులర్ ట్రైన్స్ అందుబాటులో ఉండవు. కావున ముందుగా బెంగళూరు చేరుకొని అక్కడ నుంచి 141 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైసూరుకు బస్సు ద్వారా ఈజీగా చేరుకోవచ్చు. మైసూరులో మైసూర్ బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ సమీపంలో హోటల్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. నాన్ ఏసీ రూమ్ 1000 రూపాయలు, ఏసీ రూమ్ 3000 రూపాయల నుంచి 2 మెంబర్స్కి కలెక్ట్ చేస్తారు. దసరా ఉత్సవాల సమయంలో హోటల్ రూమ్స్ దొరకటం చాలా కష్టం. రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో గమనించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.